మేడిగడ్డ పునరుద్ధరణ పనులు చేపట్టాలని ఎల్ఎన్టీ సంస్థకు తెలంగాణ ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్లోనే మేడిగడ్డ కుంగిందని మరమ్మతులు చేయాలని డెడ్లైన్ పెడుతూ లేఖ రాసింది తెలంగాణ ప్రభుత్వం. పెండింగ్ బకాయిలతో సంబంధం లేకుండా పునరుద్ధరణ పనులు చేపట్టాలని ఎల్ఎన్టీ సంస్థకు వార్నింగ్ ఇచ్చింది ప్రభుత్వం. ప్రభుత్వ నోటీసులకు ఎల్ఎన్టీ సంస్థ స్పందించింది. పునరుద్ధరణ పనులు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నట్లుగా నిర్మాణ సంస్థ రిప్లై ఇచ్చింది. ప్రాజెక్టు పెండింగ్ బకాయిలు రిలీజ్ చేయాలని ప్రభుత్వానికి గుర్తు చేసింది ఎల్ఎన్టీ. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ శేఖర్. చెప్పండి. అనుశ్రీ, మేడిగడ్డకు సంబంధించినటువంటి పునరుద్ధరణ పనులకు సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం వర్సెస్ ఎల్ఎన్టీ నిర్మాణ సంస్థ వార్ నడుస్తూ ఉంది. గడిచినటువంటి 2 సంవత్సరాల నుంచి ఈ విషయం మీద ఇద్దరు కూడా పరస్పర లేఖలు రాసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక రీసెంట్గా వారం రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఒక డెడ్లైన్ పెడుతూ లేఖ రాసింది. ఎల్ఎన్టీ సంస్థకు లేఖ రాసింది. ఈ డెడ్లైన్ లోపు రిప్లై ఇవ్వాలి, అట్లాగే ప్రభుత్వం చెప్తున్నటువంటి అంశాలన్నిటికీ నిర్మాణ సంస్థ ఒప్పుకోవాలని వార్నింగ్ కూడా ఇచ్చింది. లేదంటే క్రిమినల్ చర్యలు చేపడతామని ఆ లేఖలో పేర్కొన్నటువంటి పరిస్థితులు. ఇక ప్రభుత్వ లేఖలకు ఎల్ఎన్టీ సంస్థ రిప్లై ఇచ్చినట్లుగా తెలుస్తూ ఉంది. నిర్మాణ పనులు చేపట్టడానికి, పునరుద్ధరణ పనులు చేయడానికి నిర్మాణ సంస్థ సిద్ధంగా ఉన్నట్లు కూడా ఈ రిప్లై లేఖలో ఇచ్చినట్లుగా సమాచారం అంతా ఉంది. అయితే పెండింగ్ బకాయిలకు సంబంధించినటువంటి విషయం మీద ఎల్ఎన్టీ సంస్థ ప్రభుత్వానికి గుర్తు చేసినట్టుగా బకాయిలన్నింటినీ కూడా విడుదల చేయాల్సిందిగా కోరినట్టుగా లేఖలో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. ఇక వర్షాకాలానికి ముందు కొన్ని టెస్టులు, ఏవైతే సాల్ట్కు సంబంధించినటువంటి టెస్టులు కావచ్చు, ఇతర టెస్టులన్నింటినీ కూడా చేయాల్సి ఉండేటివి, ఆ టెస్టులు కొన్ని కంప్లీట్ అయినట్లుగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఇప్పుడు సమ్మర్ సీజన్ స్టార్ట్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ సమ్మర్ సీజన్ స్టార్టింగ్లో మరికొన్ని టెస్టులు చేసిన తర్వాత ఈ బ్లాక్ నెంబర్ 7 దగ్గర కుంగినటువంటి 2-3 పిల్లర్లకు సంబంధించినటువంటి విషయం మీద ఎన్డీఎస్ఏ రిపోర్టు మేరకు, సూచనల మేరకు పునర్నిర్మాణానికి సంబంధించినటువంటి విషయం మీద ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఈ టెస్టులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత పునరుద్ధరణ పనులు చేపట్టాలని ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఎల్ఎన్టీ సంస్థ సానుకూలంగా స్పందించినట్లుగా ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి పెండింగ్ బకాయిలకు సంబంధించినటువంటి విషయం మీద రాష్ట్ర ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుంది అన్నది చూడాల్సి ఉంటుంది. కానీ ఇప్పటికే లేఖలో పేర్కొన్నట్లుగా పెండింగ్ బకాయిలతో సంబంధం లేకుండా డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్లోనే ఈ కుంగినటువంటి నేపథ్యం ఉంది కాబట్టి మరమ్మత్తు పనులన్నీ, పునరుద్ధరణ పనులన్నీ చేపట్టాల్సిందిగా ఆదేశించినటువంటి నేపథ్యంలో ఎల్ఎన్టీ సంస్థ ఇప్పటికైతే సానుకూలంగా స్పందించినప్పటికీ భవిష్యత్తులో ఎలా ముందుకు వెళ్తుంది, ఎలా స్పందిస్తుంది అన్నది చూడాల్సి ఉంటుంది. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ శేఖర్.